పశ్చిమ బెంగాల్లో కొత్త చరిత్ర రాసేందుకు సువేందు అధికారి సిద్ధమయ్యారు. తాజాగా బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా సువేందు అధికారి రాజకీయ జీవితం తృణమూల్ కాంగ్రెస్తో ప్రారంభం కావడం విశేషం. అయితే కాలక్రమంలో మమతా బెనర్జీతో ఆయన విభేదించారు. ఆ తర్వాత కమలం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు మమతను 2 సార్లు ఓడించిన అరుదైన ఘనత సువేందు అధికారి సొంతం చేసుకున్నారు. మొత్తానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బెంగాల్లో తొలిసారిగా బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. సువేందు అధికారి ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బాధ్యతలు స్వీకరించారు. కోల్కతాలో అట్టహాసంగా జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు అలాగే ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. వీరిలో చంద్రబాబు నాయుడు, యోగి ఆదిత్యనాథ్, రేఖా గుప్తా తదితరులున్నారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబీన్ కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా సువేందు అధికారితో పాటు దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తానియా, నితీష్ ప్రామాణిక్, దిలీప్ ఘోష్, అగ్నిమిత్రా పాల్, అశోక్ కీర్తానియా, నితీష్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సువేందు అధికారికి ఓ ప్రత్యేకత ఉంది. పశ్చిమ బెంగాల్ తొలి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రత్యేకత సాధించారు. వాస్తవానికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా కాలపాటు బెంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలొచ్చాయి. తర్వాత కాలంలో సిపిఎం నాయకత్వంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చింది. దాదాపు 34 సంవత్సరాల పాటు బెంగాల్లో వామపక్ష కూటమి ప్రభుత్వాలే నడిచాయి. అయితే ఆ తర్వాత బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. నందిగ్రామ్, సింగూరు భూసేకరణ ఉద్యమాల ఫలితంగా మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్ రాజకీయాలలో బలీయమైన శక్తిగా ఎదిగింది. ఆ తర్వాత వచ్చిన శాసనసభ ఎన్నికల్లో భావసారూప్యం గల కొన్ని పార్టీలతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ పోటీ చేసింది. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వంలోని సదరు కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మమతా బెనర్జీ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా 3 సార్లు మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పరాజయం పాలయ్యింది. భారతీయ జనతా పార్టీ తొలిసారి బెంగాల్లో అధికారంలోకి వచ్చింది. బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సువేందు అధికారి అవివాహితుడు. 1970 డిసెంబర్ 15న మేథినీపూర్ జిల్లాలో ఆయన జన్మించారు. అయితే తండ్రి స్ఫూర్తితో సువేందు రాజకీయాల పట్ల ఆసక్తి చూపించడం మొదలెట్టారు. ఇందులో భాగంగా 1998లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్లో సువేందు చేరారు. అప్పటినుంచి మమతా బెనర్జీకి విశ్వాసపాత్రుడైన అనుచరుడిగా ఆయన మెలిగారు. 2004లో తుమలుక్ సెగ్మెంట్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో సువేందు పరాజయం పాలయ్యారు. కాగా 2006లో తొలిసారి కాందీ దక్షిణ్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా గెలిచి లోక్సభలో ఆయన వెళ్లారు. అంతేకాదు మమతా బెనర్జీ క్యాబినెట్లో కొంతకాలం ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే టీఎంసీ వ్యవహారాల్లో సమీప బంధువు అభిషేక్ బెనర్జీకి మమతా బెనర్జీ ప్రాధాన్యం ఇవ్వడం మొదలెట్టారు. దీంతో సువేందు అధికారి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీతో సువేందు అధికారి రాజకీయంగా విభేదించారు. కాగా ఈ విభేదాలు రోజురోజుకు పెరిగాయి. దీంతో 2020లో తృణమూల్ కాంగ్రెస్కు సువేందు అధికారి గుడ్ బై కొట్టారు. అదే సంవత్సరం కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. అప్పటినుంచి బెంగాల్లో కమలం పార్టీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు.
ఇదిలా ఉంటే బెంగాల్ రాజకీయాల్లో బలీయమైన శక్తిగా ఎదిగిన మమతా బెనర్జీని రెండుసార్లు ఓడించిన అరుదైన ఘనత సువేందు అధికారి సొంతం చేసుకున్నారు. 2021 నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరపున మమతా బెనర్జీ పోటీ చేశారు. కాగా బీజేపీ టికెట్పై సువేందు అధికారి పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. అలాగే తాజా ఎన్నికల్లో భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ పోటీ చేశారు. కాగా భవానీపూర్ నుంచి బీజేపీ టికెట్పై సువేందు అధికారి పోటీ చేశారు. అయితే అనూహ్యంగా రెండోసారి కూడా మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు. మొత్తం మీద బెంగాల్లో కొత్త చరిత్ర రాయడానికి సువేందు అధికారి సన్నద్ధమయ్యారు.